కడవరి దినాల్లో బైబిల్ మనకు బోధించినట్లుగా ఎక్కడైతే ఆసక్తి చల్లారిపోతుందని ప్రజలందరూ చూస్తున్నారో అక్కడే ఆసక్తి పెరగాలి. ఎక్కడైతే కొరతగా ఉంది అని ప్రజలు చూస్తున్నారో అక్కడ సమృద్ధిగా ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పని విషయంలో మనల్ని అశ్రద్ధ చేయనీదు మన ఆత్మ. పని అంటే వేగిరి పడతా ఉంటాం, ఎందుకంటే డబ్బు వస్తుంది. అది ఎండాన్ని చూడం, వర్షమని చూడం, చలని చూడం, కష్టమని చూడం, దానికి పరిగెత్తుతూ ఉంటాం. అలాగే మనల్ని సంతోషపెట్టే విషయాలలో కూడా ఎక్కువసేపు సమయాన్ని దానికి కేటాయించాలని చూస్తూ ఉంటాం, మనల్ని తృప్తిపరిచే విషయాలలో. అలాగే మన బంధువులను కలిసే విషయంలో, మన హృదయాలాపన చెప్పుకోవాలన్న వాళ్ళు వినేవారు ఉంటే వాళ్ళ విషయాలలో మనం అనేక రకాలుగా ఆతృత పడుతూ ఉంటాం, వేగిర పడుతూ ఉంటాం, ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ కడవరి దినాలలో మన ఆత్మీయతను బలపరుచుకుంటూ ప్రభువుని సంతోషపెట్టాలన్న ఆశ ఒకటి మాత్రం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విచిత్రం మీరు గమనించండి, అన్ని విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం, ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తాం. కానీ ప్రార్థనకి చూడండి, బైబిల్ చదువుకునే విషయానికి చూడండి, లేదా పరిచర్యకు చూడండి, మనం ఎక్కువ సమయం వెళ్ళాం, అలసిపోతూ ఉంటాం. కానీ ఒక ఆటకు పోతే, ఆ ఆట ఒకడు ఓడిపోతే మళ్ళీ గెలిచేదాకా ఆడాలి 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 అన్న తపన పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ ఆడతారు మన పిల్లలు, గ్రూపులు చేరి. వాళ్ళు ఆడేటప్పుడు ఒకడు ఓడిపోతే మళ్ళీ గెలిచేదాకా ఎండ చూడడు, బలహీనత చూడడు, నొప్పి చూడడు, గెలవాలి ఎలాగైనా వాళ్ళ మీద అని ఎండంతా వాళ్ళ మీద పోయేదాకా ఆట ఆడుతూనే ఉంటారు. నేనే ఆశ్చర్యపోతుంటా, దినమంతా కష్టపడతారు, ఆరాధనలు అన్నీ చేసి మళ్ళీ ఆటకి వెళ్తారు. సరే, వాళ్ళ సరదాని ఎందుకు కాదనాలి, వాళ్ళు వెళ్తారు ఆటకి. వెళ్ళారా, రారు, ఎండ. నాకు ఒక పక్క భయం అవుతూ ఉంటుంది. పని చేసి వెళ్ళారు, ఎక్కడ సొమ్మసిల్లు పడిపోతారు. కాసేపు పడుకొని వెళ్తే బాగుండు, చెప్తాను నేను, పని అయిపోయిన తర్వాత కాసేపు పడుకోండిరా బాబు, ఆటకి వెళ్ళిపోతారు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటి విషయంలో ఉన్న ఆసక్తి ఈ కడవరి దినాల్లో మనకి ఆత్మీయత మీద అధికంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దుష్టుని టార్గెట్ నువ్వు ఏ పని చేసినా ప్రోత్సహిస్తుంది. ఏ పని చేయి, ఒక ప్రార్థన తప్ప, పరిచర్య తప్ప, ఆత్మ సంబంధమైన అనుభవాలను గురించిన ఆరాటం తప్ప, ఇవి నీకు కలుగుతున్నప్పుడు నీకు డిస్టర్బ్ కలుగుతూ ఉంటుంది. నువ్వు ఇక ఆ ఆత్మ సంబంధమైన విషయాలు తప్పించి నువ్వు ఏ పని చేసినా నీకు మొట్టమొదట సహాయం చేసేవాడు ఎవడో ఉన్నాడంటే వాడు అపవాదే. నువ్వు పాపానికి పరిగెత్తినా నీకు సహాయం చేస్తాడు, ద్రోహం చేయడానికి పరిగెత్తినా సహాయం చేస్తాడు, చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా సహాయం చేస్తాడు, నువ్వు సమయం అంతా వృధాపరుచుకున్నా సహాయం చేస్తాడు. ఎన్ని లోక సంబంధమైన కార్యాలు తలస్తే అంతగా నీకు కోఆపరేట్ చేస్తాడు. కానీ ప్రార్థన అన్నా, ఆత్మ సంబంధంగా కట్టబడాలన్నా మొట్టమొదట డిస్టర్బ్ చేసేవాడు వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలుటు మిగిలి కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుట ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు, దుర్మార్గులైన యూదులారా, ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? మీ మట్టుకు మీరే ఆ పని చేయగలుగుతారా? బలులు అర్పించి బలపరుచుకుందురా? మీరు బలవంతులవుతారా? దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్త కుప్పగా పడి ఉన్న రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా? అమోనీయుడైన టోబియా అతని యొద్దను వారు కట్టిన దానికి పైగా ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి గోడ పడిపోవుననిను. చూడండి, అది నెహెమ్యా కాలం. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఆలకించండి. ఆ నెహెమ్యా కాలంలో
దేవుని మందిరం అంతా కూడా పాడైపోయింది. ప్రాకారాలు కాల్చబడ్డాయి. ఒక బూడిద దిబ్బగా మారిపోయింది. గుమ్మములు కాలిపోయాయి. ప్రాకారాలు పడిపోయాయి. సమస్తము యెరూషలేముకు నష్టం కలిగింది. ఆ సమయంలో నెహెమ్యా యూదులందరూ కలిసి ఆ గోడ కట్టాలని ఒక ఆశ కలిగి దాన్ని ప్రారంభించారు. అది కట్టడానికి పూనుకున్న వెంటనే కొంతమంది పోగై వాళ్ళని అంటారు, మీరా ఈ గోడ కట్టేది? ఇది మీ వల్ల అవుతుందా? పైగా అది యొద్ద పెంట దిబ్బగా మారిపోయింది. మీరు ఒక్క దినములో కట్టడానికి ఇంతమంది ఐక్యంగా కూడుకున్నారా? ఇది మీ వల్ల అవుతుందా? నేను కానీ తలుసుకుంటే ఒక్క రోజులో ఆ గోడను కొల్లగొడతాను అని వాళ్ళను హేళన చేస్తున్నాడు. ఎగ్గేవ పెడుతున్నాడు. అపహాస్యం చేస్తున్నాడు. మీ వల్ల అవుతుందా ఇది? మీతో అయ్యే పనేనా ఇది అని వాళ్ళని హేళన చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, ఏ సమాచారం వానికి వినపడ్డది? పాడైపోయిన ఆ ప్రాకారం కట్టడానికి వాళ్ళు ఎప్పుడైతే పూనుకున్నారో, ఎప్పుడైతే దాన్ని మరలా తిరిగి కట్టాలని వాళ్ళు ప్రారంభించారో, వాళ్ళ మనసులోనికి ఆ ఆసక్తిని తెచ్చుకున్నారో, దాన్ని ఎలాగైనా నిలబెట్టాలి, ఎలాగైనా కాపాడుకోవాలి, ఎలాగైనా కాలిపోయిన గుమ్మములను నూతనపరుచుకోవాలి అని వాళ్ళ ఆశ కలిగి ఉన్నారో, ఆ వర్తమానం వాళ్ళకి వినపడ్డ వెంటనే వీళ్ళని హేళన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆనాడు జరిగిన చరిత్ర. ఆనాడు యెరూషలేములో పాడైపోయినటువంటి దేవాలయమును ఒక రోషము కలిగిన వారై యూదులందరూ ఐకమత్యంగా చేరి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం ఆరాధించే దేవుని స్థలం ఇది, ఇక్కడ మహిమ కలిగే స్థలం ఇది, ఇక్కడ దేవుని ప్రభావం దిగివచ్చిన స్థలం ఇది, మన పితరులు సాక్ష్యంగా నిలబడ్డ స్థలం ఇది, మన వాళ్ళందరూ గణపరచబడిన స్థలం ఇది, ఈ రోజున మనకు ఒక ఉనికి కలిగిందంటే ఈ స్థలమే అని వారందరూ ఆశ కలిగి దాన్ని కట్టడం ప్రారంభించిన వెంటనే వాళ్ళని ఎగతాళి చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుని మందిరం అంటే మరెవరో కాదు, మనమే దేవునికి ఒక ఆలయమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. ఈ ఆలయము కట్టబడుట పూనుకున్న వార్త ఎవరికి తెలుస్తుంది? అపవాదికి తెలుస్తుందట. గమనించండి, లోక సంబంధమైన ఏ కార్యాలు చేసినా ఆ వార్త వానికి వినపడదా? వినిపిస్తుంది, కానీ జోక్యం చేసుకోడు. తప్పిదములు ఎన్ని చేయండి, మీకు ఎగతాళి కానివ్వడాడు. వానికి అనుకూలమైన జీవితాన్ని జీవించండి, మిమ్మల్ని ఎగతాళి చేయడవాడు, కప్పి పెడతాడు. ఎందుకంటే వాడికి అవే కావాలి. మీకు దేవునికి ఆయాసకరమైన కార్యాలు మీ జీవితంలో జరిగించండి, వాడు ఎగతాళి చేయడు, దాచిపెడతాడు. మీ జీవితాలను పాడు చేసుకునే రోతకరమైనటువంటి అలవాట్లలో మీరు జీవించండి, ఈ వాస్తవానికి తెలిసినా దాచిపెడతాడు, హేళన చేయడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే నీ ఆత్మీయతను నువ్వు కట్టుకోవాలని పూనుకుంటావో, ఈ వార్త వాడికి తెలిసిన వెంటనే హేళన చేయటం ప్రారంభిస్తాడు. హేళన చేయటం ప్రారంభిస్తాడు. వాడు అక్కడ సవాలు విసురుతాడు, మీరా ఇది కట్టేది? ఇంత పతనం అయిపోయిన జీవితం బాగుపడుతుందా? ఇంతగా రోతకరమైన సాక్ష్యం పొందుకున్న నీవు బాగుపడతావా? ఇలాంటి జీవితాన్ని జీవించి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావా? ఇలాంటి హేళనకరమైన మాటలు వాడు పలుకుతూ ఉంటాడు. నేను అంటాను, ఆ మాటలకు కానీ నీవు నీరసిల్లిపోతే విడవబడే అవకాశం ఉంటుంది. ఆ మాటలకు నువ్వు కృంగిపోయే ఒకవేళ అనుభవంలోనికి నీవు వస్తే నువ్వు చాతగానివని అయిపోతావు. ఆత్మీయతలో ముందుకు సాగలేని ఒక అనుభవాన్ని నువ్వు సంపాదించుకుంటావే, కానీ ఆత్మీయతలో ఒక ఉన్నతమైన శిఖరాగ్రికి చేరే అనుభవంలోనికి నువ్వు రాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతడి పేరు యోబు. చూడండి, యోబు పుస్తకం 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు.
యోబు అంటున్న మాట ఏమిటంటే, నా వారే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకండి ఎగతాళి చేస్తున్నారు? వాళ్ళు స్నేహితులు అని ఉంది. అతని దగ్గర ధనం ఉన్నప్పుడు, అతని దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు, అతడు పేరు ఖ్యాతి కలిగి ఉన్నప్పుడు అతన్ని పొగిడారు, అతన్ని గణపరిచారు, అతనితో ఉన్నారు, అతనితో ఆడారు, పాడారు, తిన్నారు. అయితే ఈ భక్తుడు నీతిమంతుడు అని బైబిల్ సెలవిస్తుంది. యోబు ఊజు దేశములోనే నీతిమంతుడట. అంటే నీతిమంతుడు ఎవరు? యేసు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతుడు అని ఉంది. ఇప్పుడు ఈ నీతిమంతుడికి ఉన్న దర్శనం ఏమిటంటే, నేను నిజమైన దేవుడని, నేను నా దేవుణ్ణి నేను అంగీకరించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు అంగీకరించాం? ఆయన దేవుడని, ఆయన ఏదో ఇస్తాడని నమ్మలే, ఆయన ఏదో బాగు చేస్తాడని నమ్మలే, ఆయన ఏదో బిల్డింగులు కట్టిస్తాడని నమ్మలే, ఆయన ఏదో ఆరోగ్యం ఇస్తాడని నమ్మలే. ఆయన దేవుడు కనుక మనం ఆయనను ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోబుని ఎందుకు వాళ్ళు హేళన చేస్తున్నారంటే, నీ దేవుడైతే నీకు ఆరోగ్యం ఇవ్వడా? నీ దేవుడైతే నీకు ఇంత నష్టాన్ని ఎందుకు తీసుకొస్తాడు? నీ దేవుడైతే నీ పిల్లలు ఎందుకు చనిపోయారు? నీ దేవుడైతే నీకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారికి ఇంత తలకిందులుగా ఎందుకు అయిపోతాయి? నీ దేవుడు నిన్ను కాపాడడా? నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడా? నీ దేవుడు నీ కుటుంబాన్ని కట్టడా? నీ దేవుడు నీకు సహాయం చేయడా? నీ దేవుడు ప్రాణం పోకుండా కాపాడలేడా? నువ్వు ఆరాధించేది దేవుడు కదా అని ఆయనను హేళన చేస్తున్నారట. ఇతను మనసులో ఉన్నది ఏంటంటే, నాకు ఏదైనా ఇచ్చేది ఆయనే, ఈ ప్రాణము ఆయనది, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, కానీ నేను ఆయన ముఖ దర్శనం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఈ నీతిమంతుడనే వాడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే దర్శనం. నన్ను పిలిచిన వాడి ముఖమును నేను చూస్తాను, నన్ను ఏర్పాటు చేసుకున్న వాడి సముఖంలో నేను ఒక రోజున నిలబడతాను. నా కొరకు వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు, నేను ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదే ఒక నీతిమంతుడికి ఉండవలసినటువంటి దర్శనం తప్ప మరొకటి కాదు. ఇతడు చూడండి, అందరూ హేళన చేస్తున్నారు. నేను అంటాను, ఇతడు ఏమన్నా అన్యాయం చేశాడా? వాళ్ళ సొమ్ము ఏమన్నా తిన్నాడా? వాళ్ళకి ఏమన్నా ద్రోహం చేశాడా? వాళ్ళతో ఏమైనా తగువులాడా? ఏమీ లేదు. ఆత్మ సంబంధమైన మందిరంగా అతడు కట్టబడుతూ ఒక దర్శనములో కొనసాగుతున్నాడు కనుక అతడు హేళన చేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇప్పుడు ఆ హేళన, ఆ అవమానము, ఆ తిరస్కారము ఎవరు చేస్తున్నారు? అపవాది చేస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, అపవాది స్వతహాగా రాలే, దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుంది. అయ్యా, వాళ్ళు బాగా ఎదుగుతున్నారని నువ్వేదో సంతోషపడుతున్నావు, వాళ్ళకి ఏదో పరిచర్య ఇచ్చారు అందుకే మేము ఉంటున్నాం అని వాళ్ళు సంతోషపడుతున్నట్లుగా నీకు కనపడుతున్నారు. వాళ్ళు ఏదో బాగున్నారని నువ్వు అనుకుంటున్నావు, లేదా వాళ్ళకు సమృద్ధినిచ్చావు, వాళ్ళు బాగున్నారు, నిన్ను గనపరుస్తున్నారు అనుకుంటున్నావు. ఒక్కసారి వాళ్ళని ఇలా కదిలించి హేళనకు అప్పగాయి నీ దగ్గర ఉంటారేమో చూస్తాను. ఒక్కసారి వాళ్ళని కదిలించి అవమానానికి అప్పగించు, నీ సన్నిధిలో నిలబడతారేమో నేను చూస్తాను అని సవాలు చేస్తూ దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని వచ్చింది. ఈరోజు గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, మనకు కలుగుతున్న హేళనలు, గేలీలు, అవమానాలు ఇవన్నీ కూడా ఊరికే రావట్లేదు. ఎవరిని చూసి వస్తున్నాయి? ఆనాడు క్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ప్రతి కదలికను బట్టి వాళ్ళు అవమానపరిచారు, హేళన చేశారు, ఎగ్గేవ చేశారు, ఎగతాళి చేశారు. ఇది ఒక బోధేనా? ఈయన ఒక భక్తుడేనా? ఈయన బయల్జీవు ప్రవక్త కాదా? దయ్యం పట్టినవాడు కాదా?
అలాంటి వాడు కదా, ఇలాంటి వాడు కదా అని ఆయనని హేళన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నువ్వు లోకములో నీ శరీర సంబంధమైన మనసుకు నచ్చినట్లుగా ఏ పని చేసినా నీకు ఆటంకం రాదు, రాసి పెట్టుకోండి. కానీ నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో ప్రాబ్లం స్టార్ట్. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఒక తీర్మానంలోకి వస్తావో నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైనటువంటివి నీవు ఆలోచన కలిగినప్పుడు, ఆత్మ సంబంధమైన అనుభవాలు నీవు స్థిరపడాలనుకున్నప్పుడు, అభివృద్ధి పరచాలనుకున్నప్పుడు అపవాది నిన్ను హేళన చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తులు యేసు ప్రభుతో కలిసి శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో నడిచారు, అద్భుతాలు చూశారు. అబ్బో ఈయనెవరో అన్నారు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆయన దేవుడని నమ్మారు. కానీ ఆయనలాగా అనుసరించటం చేయలేకపోయారు. కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలే. ఎప్పుడైతే చూడండి వీళ్ళు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో ఒక బలమైన అభిషేకం వారి మీదకి దిగిరాగా వాళ్ళు ప్రవచించడం ప్రారంభించారు, యథార్థంగా మాట్లాడటం ప్రారంభించారు, సూటిగా మాట్లాడటం ప్రారంభించారు, కరాఖండిగా మనుషుల పాపాలను ఎత్తి చూపి మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళు మాట్లాడటం ప్రారంభించిన వెంటనే హేళన చేయటం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని, అపహాస్యము చేసిరి, హేళన చేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎందుకని అప్పటిదాకా వాళ్ళు హేళన చేయబడలేదు? అప్పటి వరకు వాళ్ళని పొగిడారే, గణపరిచారే, వారు ఆనందంగా జీవించారే. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మచేత నింపబడిన వెంటనే వారు కపటంగా మాట్లాడటం వాళ్ళకి అర్థం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. మోసపూరితమైన మాటలు పోయాయి, భయం పోయింది. యథార్థంగా మాట్లాడటం, పాపాన్ని ఒప్పింపచేయటం, పాపము చేసిన వాడిని యథార్థంగా అతన్ని యథార్థ మార్గంలో నడిపించుటకు పాపాలను తెలియచేయటం, ఖండించటం, బుద్ధి చెప్పటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ధైర్యంగా మాట్లాడటం ప్రారంభించారో వాళ్ళు ఎగతాళి చేయటం ప్రారంభించారట మిగతా వాళ్ళంతా. నేను అంటాను, నువ్వు నామకార్థంగా జీవించినంత వరకు నీ భక్తికి నాణ్యత రాదు. మనుషులను సంతోషపెట్టే జీవితం జీవించినంత కాలం నీ భక్తికి ఒక నాణ్యత రాదు. మనుషులందరూ చేసినట్లుగా మనము చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ భక్తిలో నాణ్యత రాదు. నీ ఒక ప్రత్యేకింపబడిన వాడిగా, పరసంబంధమైన వాడిగా నీవు జీవిస్తున్నప్పుడు నీ జీవితానికి ఎదురయ్యేది ఎగతాళి, అపహాస్యం, హేళన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు పొందుకున్నది ఏంటండి? అభిషేకం. ఒక రోజున దావీదు దేవుని మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇతనికి ఒక కృతజ్ఞత. అయ్యో, నేను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని, నా తల్లిదండ్రులు తృణీకరించారు, అన్నదమ్ములు తృణీకరించారు. అలాంటి నన్ను దేవుడు గణపరిచి నన్ను ఒక స్థాయిలో ఉంచాడని అతడు ఆరాధన చేసుకుంటూ ఆ మందసాన్ని మోసుకొని వస్తూ నాట్యమాడుతూ ఉండగా అతని పైవస్త్రం కోల్పోయాడట. అంతగా ఆరాధన చేస్తుంటే తన భార్య అతన్ని ఎగతాళి చేసింది అని బైబిల్ సెలవిస్తుంది. ఎగతాళి చేసిందట. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన అనగానే చాలామంది కళ్ళు తెరిచి చూస్తుంటారు, ప్రార్థన చేయరు. మీరు నమ్మండి, అలాంటి వ్యక్తులను దయ్యాలు పట్టుకుంటాయి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది కళ్ళు తెరిచి అందరూ ముఖాలు చూస్తూ ఉంటారు. ఏంటిది? హేళన మనస్తత్వం, ఎగ్గేవ చేసే మనస్తత్వం.
కొంతమంది చూడండి, ఆత్మలో ఆరాధించి కేకలు వేసి గంతులు వేసి కన్నీరు కార్చి వారి మీదకి ఒక పశ్చాత్తాత్మ దిగిరాగా వారి హృదయాలను కొట్టుకుంటూ కన్నీరు కార్చి ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళని విచిత్రంగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు కొంతమంది. దయ్యం. హేళన వాళ్ళకి. ఎందుకంటే అందరిలాగా వాళ్ళు కాదు. వాళ్ళ పాపాన్ని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నప్పుడు, వాళ్ళ బలహీనత దేవుడు జ్ఞాపకం చేసి దాన్ని బయటకు తీయాలని దేవుడు వారిని ప్రేరేపిస్తున్నప్పుడు, వారు చేసిన పాపాలు వారికి జ్ఞాపకం వచ్చి వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు మూలుగుతున్నప్పుడు విశాల హృదయంతో దేవుని సన్నిధిలో ఏడుస్తారు. స్వరమెత్తి పాపాలను ఒప్పుకుంటూ ఉంటారు. దేవాలను క్షమించు. అందరు వాళ్ళు చేయలేరు. వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. ఈ హేళన చేసే మనస్తత్వం ఎవరిదంటే అపవాది సంబంధమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు, ఏంటి అట్లా ఎగురుతున్నారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు, ఏంటి అలా గంతులేస్తున్నారు. ఆ అనుభవం వీళ్ళకి లేదు కదా, అందుకే వీళ్ళు హేళన చేస్తున్నారు. ఏంటయ్యా వాళ్ళు మొన్నటిదాకా ఒకలాగుండి ఈరోజు భాష్యాలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నారు. పేతురు మొన్నటిదాకా భయంతో పరిగెత్తినటువంటి వాడు ఏంటంత గొంతు చించుకొని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు మన ముందేనా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో నువ్వు ఆత్మ సంబంధంగా కట్టబడాలి అనే మనసు నీకు కలిగినప్పుడు, ఆత్మ సంబంధమైన వాటి మీద నువ్వు వైరాగ్యం కలిగినప్పుడు, ఆత్మ సంబంధమైన వాటి మీద నువ్వు పూనుకున్నప్పుడు నీకు ఎదురయ్యే మొదటి లక్షణం అపహాస్యం, హేళన. గుర్తుపెట్టుకోండి మీరు. అబ్బో నిన్నటిదాకా ఈవిడేనా ఇంత ప్రార్థన చేస్తుంది, ఇది నిజమేనా ఏమో ప్రార్థన, ఏంటామా ఆ గొంతేసుకొని పాడుతుంది పాట, నేర్చుకున్న తర్వాత పాడొచ్చు కదా, ఏంటాడేందో బాగా పరిచర్య చేస్తున్నాడు, ఎన్నళ్ళేంది ఇప్పుడే బాగా పరిచర్య చేస్తున్నాడండి. ఈ మాటలు నీవు మందిరంగా కట్టబడుతున్నప్పుడు, దేవుణ్ణి సంతోషపెడుతున్నప్పుడు నీకు ఎదురయ్యే అనుభవాలు ఇవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. నీవు కాని ఆ హేళనలకు, వాళ్ళు చేసే మాటలకు వెనకడుగు వేస్తే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న కృప దూరం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీకు ఒక తలాంతును నేర్పాలని ప్రవాసపడతాడు. నేర్పించే టైంలో నీకు ఎదురయ్యేది హేళనే. నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలనుకుంటావు, ఒక ప్రతిష్ఠించుకుంటావు, నేను తెల్లని వస్త్రాలు ధరించాలి, ఇంతకాలం అంటే మిడ్డీలు వేసుకున్నా, అవి వేసుకున్నా, ఇవి వేసుకున్నా, ఏదో లోకరీతిగా బ్రతికినా, ఇక నేను అలా కాదు, ఇదిగో చినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నా, జుంపాలు పెట్టుకొని తిరిగిన, అందరిలాగానే ముక్కు పుడకలు ఇవి వేసుకొని మొగుడినయ్యి ఉన్న ఆడదానిలాగా బతికినా, ఇప్పుడు నేను మంచిగుండాలని తీర్మానం చేసుకుంటావు. వెంటనే నీకు వచ్చేది హేళన. ఏంటి వీడు మొన్నటిదాకా అలా ఉన్నాడు, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏంటి వీడు కూడా పాట పాడుతున్నాడా, వీళ్ళు కూడా పరిచర్య చేస్తున్నారా, వీళ్ళు అంత స్థాయికి ఎదిగారా, వీళ్ళు చేయగలుగుతారా, ఏం మాట్లాడుతున్నాడు అక్కడాడు. యూదులయ్యుండి మీరా కట్టుకునేది, ఈ గోడ మీరు కడతారా, కాలిపోయింది, అది బూడిదలాగా మారిపోయింది, అది ఎలా కట్టబడుతుంది, ఒకవేళ కట్టినా ఒక్క దెబ్బలో నేను కూలగొడతాను అని సవాల్ విసురుతున్నాడు వాడు. ప్రియమైన వారలారా, నువ్వు లోకరీతిగా ఎంత బతికినా నీకు చలనం ఉండదు. అపవాది నిన్ను తాకడు, నీకన్నీ బాగానే ఉన్నాయనిపిస్తాయి. నీకు సమస్య ఎదురవుతున్నప్పుడు, అపహాస్యం ఎదురవుతున్నప్పుడు, నిన్ను గూర్చి 10 మంది అవమానకరంగా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు తొలగిపోకు ఆత్మీయతలో నుండి. నేనంటాను, దేవుడు నీకు పునాది వేస్తున్నాడు, దేవుడు నీకు తలాంతులు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, దేవుడు నిన్ను పరిచర్యలో ఘనపరచాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని తెరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది శరీరులకు అర్థం కాదు. చూడండి, మొట్టమొదట కుటుంబాన్ని ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారిని దేవుడు ఒక మహిమకరమైన కుటుంబంగా కట్టాలనుకున్నాడు.
కానీ అపవాది వచ్చి చెడగొట్టింది ఏంటిది? మీరు దేవతల వలె ఉంటారు, మీకు రావాలి మహిమ. ఆయనకేంటి వచ్చేది? తోటలో ఉన్నది మీరు కాదా? మాటలు విని ఆ మాటలకు తగినట్లుగా ప్రవర్తించేది మీరు కాదా? మీకు రాని మహిమ ఆయనకెందుకు? కనపడేది మీరు కదా. మీరు దేవతల వలె ఉంటారు, ఎందుకంటే మీరు తోటలో ఉన్నారు కదా. ఆయన కనపడకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు కనపడేది, మీకు మహిమ రావాలి, మీరు దేవతల వలె ఉంటారు. ఈ పండు తినండి. ప్రతిరోజు వచ్చి చెప్పిపోయే మాట అర్థం కాలేదు, కానీ హృదయాన్ని తృప్తిపరిచే ఒక్క మాట మాట్లాడేసరికి ఆ మాట నవ్వ పట్టేసుకుంది. నేనంటాను ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకతల మధ్యలో, అనేక రకాల ఆటంకాల మధ్యలో నీవు దేవుని స్వరాన్ని వినగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యేది, దేవుడు సరిగ్గా నీతో మాట్లాడే సమయం కూడా అదే. శిష్యులందరూ ఓడలో వెళ్తున్నారు. ఆ ఓడకు తుఫాన్ ఎదురైంది, భయంకరమైన తుఫాన్ రేగింది. ఆ తుఫాన్లో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళందరూ భూతం అన్నారు. ఈ సమయంలో దేవుడు వస్తాడా? ఈ సమయంలో దేవుడు చేయగలుగుతాడా? ఆ సమయంలోనే వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. భయపడకండి, నేను మీకు తోడున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆ మాట చదవండి. 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయము 20 నుండి 21 వచనం వరకు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి దీన స్థితి కలిగిన పనిగత్తెలు చూస్తూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. చూడండి, అక్కడ దావీదు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు నిలబడి చేయటానికి నీ తండ్రి సంతతిని తృణీకరించి అత్యల్పుడనైనా నన్ను ఎన్నుకున్నాడే నా దేవుడు, అయోగ్యుడనైనా నన్ను ఎన్నుకున్నాడే నా దేవుడు, యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నాడే నా దేవుడు. ఆ దేవుణ్ణి గణపరచటానికి నన్ను నేను మర్చిపోతే నీకది సిగ్గుగా ఉందా? నీకది హేళనగా ఉందా? నీకది గేలి చేసే స్వభావంగా ఉందా అని ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ స్థితిని మరిచిపోయి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనం కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు ఆ వారమంతా ఒకసారి తలుసుకోండి. పేపర్లలో ఎన్ని చావు వార్తలు వింటున్నాం, కళ్ళారా ఎంత దుర్మార్గాన్ని చూస్తున్నాం. కొదువుతో అలమటించి అప్పుల పాలైన వాళ్ళని ఆ వారంలో ఎంతమందిని చూస్తున్నాం. ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమించి పోషించి సంరక్షించి అప్పు చేయకుండా మన అవసరతలు తీర్చి హాస్పిటల్ పాలు కాకుండా తన ఆరోగ్యకరమైన రెక్కల్లో భద్రపరిచినందుకు ఆయన సన్నిధిలో ఆయనను గోజాడేటప్పుడు ఎంత కన్నీరు వస్తుంది, ఎంత హృదయం తెప్పరిల్లుతుంది. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు నీవు కళ్ళు మూసుకున్న వెంటనే నీ ఎదుట దేవుడు కానీ ప్రత్యక్షం కాగలిగితే నువ్వు సమాజాన్ని మర్చిపోయి ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ స్వభావం ఎవరిదంటే అపవాది స్వభావం. దేన్ని తిరస్కరిస్తుంది? ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న అనుభవాన్ని, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్న అనుభవాన్ని, దేవునితో సంభాషణ చేస్తున్న ఆ అనుభవాన్ని ఈమె తిరస్కరించినందుకు, ఎగతాళి చేసినందుకు ఆమె బతుకేమైందో తెలుసండి. ఆమె మరణ దినము వరకు ఆమె గర్భాన్ని దేవుడు మూసాడట. చూడండి ఆ మాట ఒకసారి కింద. మరణము వరకు సౌలు కుమార్తె అయిన మికాలు
పిల్లలను కనుక ఉండెను. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డారా, ఈ అపవాది సంబంధమైన స్వభావము సంఘములో ఏలుబడి చేయకూడదు. అలా ఏలుబడి చేస్తే ఏమవుతుందంటే ఆశీర్వాదపు ద్వారం ముయ్యబడుతుంది, స్వస్థత ద్వారం ముయ్యబడుతుంది, దీవెనకరమైన ద్వారం ముయ్యబడుతుంది, అభిషేకము రావలసిన ద్వారం ముయ్యబడుతుంది. చూడండి, అన్నీ ఆగిపోయేది ఎక్కడయ్యానంటే ఆత్మ సంబంధమైన వాటికి మనము అపహాస్యము చేసినప్పుడు, హేళన చేసినప్పుడు, దుర్మార్గంగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు సంభవిస్తున్నటువంటి కార్యాలవే. కనుక ఏవైతే మనకు ఎగతాళి, అవమానము ఇవి ఎదురైతే ఉంటాయో అప్పుడు నువ్వు తృప్తి పడవలసింది ఏంటంటే, నేను ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమీ లేదు, వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, దానికి తగిన స్పందన, తగినటువంటి ఫలం, దానికి సంబంధించినటువంటి బహుమానం ఏమీ లేకుండా మనం ఉంటే మనం నిష్ప్రయోజకులమే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వంటే ఇంకా శరీర సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఆత్మ సంబంధంగా ఇచ్చినప్పుడు నీకు ఎదురయ్యే అనుభవాలు ఇవే. సన్మానాలు, సత్కారాలు, ఘనతలు ఇవి రావండి. నువ్వు భూ సంబంధంగా ఉన్నప్పుడు ఇవి వస్తాయి, ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు ఇవి నీకు ఎదురవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ సందర్భంలో ఒక భక్తుడు అంటాడు, ఎన్ని సంభవించినా నీ గురించి నేను ఎంత వైరాగ్యంగా ప్రకటిస్తున్నా, వాళ్ళ పాపాలను ఎంత ఒప్పించి నేను బహిర్గతం చేస్తున్నా, వాళ్ళు నన్ను అపార్థమే చేసుకుంటున్నారు, అపహాస్యమే చేస్తున్నారు, హేళనే చేస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఎందుకు నాకు ఈ శ్రమ, నాకేనా ఈ బాధ, విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ నిన్ను తలచినప్పుడు నా గుండె మండుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఆ మాట, ఇర్మియా పుస్తకం 20వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీ ప్రేరేపణకు నేను లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా పలుకున్నప్పుడెల్లా, నీవు చెప్పిన మాట నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుతున్నది, తోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా అంటాడు, ఇర్మియాని దేవుడు పిలిచి, ఇర్మియాట తన జనులను చూసినప్పుడు వారి పాపాలను, వారి బంధకాలను, వారి యొక్క తిరస్కారమును, వారి తిరుగుబాటును, వారి కఠిన హృదయాన్ని చూసినప్పుడట తన తల జలమయంగా మారిందట, దుఃఖము కొట్టుకోలేకపోయిందట. ఏంటి ప్రజలు ఎప్పుడు విశ్వసిస్తారు, ఎప్పుడు ప్రభు తట్టు తిరుగుతారు, ఎప్పుడు లోబడతారు, ఎప్పుడు విధేయత కలిగి ఉంటారు, ఎప్పుడు అంగీకరిస్తారు అని అతడు తాపత్రయపడుతున్న సమయంలోనట అతనికి అన్ని అవమానాలు ఎదురయ్యాయట, అపహాస్యాలు ఎదురయ్యాట. ఈ రోజున చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కోట్ల కొలది సేవకులు గొంతు చింపుకొని కేకలు వేస్తున్నారు, ప్రతిష్ఠించుకొని ప్రాణార్పణంగా ఉపయోగపడుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఏ విధం చేతనైనా ప్రభు సంకల్పం నెరవేర్చబడాలని ఆతృత పడుతూ మరణానికైనా అప్పగించుకుంటున్నారు, తెగ నరకబడుతున్నారు, అమ్మివేయబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. ఆ నామము కొరకు భరించడానికి దేనికైనా తెగిస్తున్నారు. కానీ ఎంతమంది అంగీకరిస్తున్నారు? అపహాస్యం చేసేవాళ్ళు ఎంతమంది? ఎగతాళి చేసేవాళ్ళు ఎంతమంది? ఎంతమంది ప్రభువుని అవమానపరుస్తున్నారు? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇది ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు. ఎందుకనంటే రేపు రాబోయే కాలంలో కూడా నువ్వు ఎక్కడన్నా మందిరాలు కట్టాలంటే అపహాస్యకులే మొదట బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎక్కడ మందిరం కడదామన్నా, ఎక్కడ దేవుని సువార్త ప్రకటిద్దామన్నా, ఎక్కడ ఆయన నామాన్ని ప్రకటిద్దామన్నా అపహాస్యకుల గుంపు ఎక్కువవుతుంది. అది కాదు నువ్వు పలకవలసింది ఇది పలుకు, నువ్వు బైబిల్ కాదు పట్టుకోవాల్సింది ఇది పెట్టుకో అని అపహాస్యకులు బయలుదేరుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇర్మియా అంటాడు, నేను నీ మాట పలికిన వెంటనే నాకు తిరస్కారం ఎదురైనా నా గుండెల్లో మంట మాత్రం తగ్గలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మొన్న మంత్రి దగ్గర ఒక గ్రామంలో ఇద్దరు యవ్వన బిడ్డలు సహోదరులు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు సువార్త చెప్తూ 4-5 పోగు చేసుకుని ఒక గృహంలో ప్రార్థనలు చేస్తూ, ఆ ప్రాంతం గురించి భారం కలిగి ప్రార్థన చేస్తూ, వ్యాధిగ్రస్తుల్ని వాళ్ళ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఇలా వాళ్ళు స్వతహాగా కొన్ని ఆత్మలనైనా రక్షించి ఏదైనా ఒక సంఘానికి అప్పగిద్దాం అని చక్కగా చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు విడిచిపెట్టి పరిచర్య చేస్తున్నారు. ఆ బిడ్డల్ని మొన్నటి దినాన భయంకరంగా అవమానపరిచారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎందుకమ్మా మీకు ఈ తిరుగుళ్ళు? ఏ కొంపను నాశనం చేద్దామని తిరుగుతున్నారు, ఏ ఊరిని నాశనం చేద్దామని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, మీ బతుకులు బాగా కావాలని ప్రార్థన చేసుకోండి. పెళ్ళిళ్ళు కావా మీకు? భయంకరమైన అవమానాలకు గురవుతున్నారు యవ్వన బిడ్డలు, చదువుకున్న బిడ్డలు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు పలికినప్పుడు అపహాస్యం ఎదురవుతూ ఉంటుంది, హేళనలు ఎదురవుతూ ఉంటాయి. నేను అంటాను, అలా అని నీ గుండెల్లో మంట చల్లార్చుకోకు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ మంటను నువ్వు చల్లార్చుకున్న రోజు అపవాది యొక్క ఆలోచనలు ఏమిటి? వాడు సంతోషపడాలి, వాడు హేళన చేయాలి, వాడు అవమానపరచాలి. వాని కాన్సెప్ట్ అంతా అదొకటే. చూడండి, ఒక రోజున ఒక అభిషక్తుడు, ఒక బలవంతుడు, దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించేటటువంటి వాడు అతన్ని పట్టుకొని వాళ్ళ విగ్రహాల ముందు, వాళ్ళ దేవతల ముందు ఎలాంటి అపహాస్యం చేస్తున్నారో ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 17వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు అపవాది ఒక యూదుడిని, ఒక క్రైస్తవుడిని, ఒక అభిషక్తుడిని, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వాడిని పట్టుకొని అది సవాలు విసురుతుందంటే, ఏరా నువ్వా కట్టబడేది? నువ్వా నీ ప్రాకారాలు కట్టుకునేది? నువ్వా బలవంతుడివి? నువ్వా ప్రార్థన చేస్తే కార్యాలు జరిగేది? నువ్వా సింహాన్ని చీల్చింది? నువ్వా ఫిలిస్తీన్ని చంపగలిగే సమర్థుడివి అని 3000 మంది ముందు వాడు చెయ్యాలనుకున్న అపహాస్యం చేస్తూనే ఉన్నాడు. ఎవరండి శాంసన్? నాజీరు చేయబడ్డవాడు కదా, దేవుని కొరకు రోషంగా బతికినవాడు కదా, సింహం ఎదురొస్తుంటే దాన్ని మేక పిల్లవలే చీల్చినవాడు కాదా, ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను మట్టి కర్పించినవాడు కాదా. అతడు ఈ రోజున ఎలా ఉన్నాడంటే అన్యుల ఎదుట ఎగతాళి చేయబడుతున్నాడు. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా,
అతడు ఎగతాళి చేయబడే సమయంలో రోషం కలిగి ఉండవలసిన వాడు. నీ బలం ఎక్కడా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తే నీ బలం ఏంటో చెప్పు అన్నప్పుడు అది నన్ను ఎగతాళి చేస్తుంది, నా బలాన్ని దోచుకోవాలని చూస్తుంది, నన్ను అవమానపరచాలని చూస్తుంది అని సిగ్గు తెచ్చుకొని మనోనేత్రాలు వెలిగింపబడినవాడై అక్కడి నుండి పారిపోవలసిందే. పారిపోక ఆ పాపానికి అప్పగించుకున్నాడు, హేళన చేయబడుతున్నాడు. ఆ పాపానికి అప్పగించుకున్నాడు, అవమానపరచబడుతున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున లోక సంబంధమైనవి, అది సెల్ ఫోనే కావచ్చు, స్నేహమే కావచ్చు, సహవాసమే కావచ్చు, అలవాట్లే కావచ్చు, వాటిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు అది నిన్ను అవమానానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రాత్రులు సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నప్పుడు నన్ను, నా దేవుణ్ణి అవమానపరుస్తుంది, నన్ను సిగ్గుకు లాక్కెళ్తుంది, నన్ను హేళన చేయడానికి అపవాది చేస్తుంది అనే జ్ఞానం రావట్లే నీకు? ప్రార్థన చేసుకునే సమయము, ప్రభువును స్తుతించే సమయము, ప్రభు సన్నిధిలో జీవించే జీవితం చేస్తున్న మన జీవితాల్లో అది నన్ను పాపానికి నడిపిస్తుంది, అది నన్ను సిగ్గుకు, అవమానానికి, హేళనకు దారి తీస్తుంది అని నీకు జ్ఞానం రావట్లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున తప్పకుండా దాన్ని నువ్వు జయించకపోతే దాని విషయంలో నువ్వు సిగ్గుపడతావు. సౌలు అదే అంటాడు, అయ్యా సున్నతి లేని ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపి నేను అవమానానికి గురికాక మునిపే, హేళనకు గురికాక మునిపే, ఎగతాళికి గురికాక మునిపే నన్ను కత్తి తీసుకొని చంపయ్యా అన్నాడు. అతడు ఒప్పలేదట. అతడు ఒప్పకపోతే అతడే తన కత్తి మీద పడి చనిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని సంహరించమన్నాడో, ఎవరిని తొలగించమన్నాడో, ఎవరి విషయంలో దేవుడు ఆయాసకరంగా ఉన్నాడో వాటిని తొలగించమంటే వాటిని కాపాడుకొని వాటి ద్వారా చనిపోయాడు సౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని కూడా ప్రజలందరూ అన్న మాట ఏమిటంటే, ఇంతమందిని రక్షిస్తున్నాడు, ఇంతమందిని కాపాడుతున్నాడు, సిలువలో అంటాడు నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అప్పగించబడిన వారం. బైబిల్ సెలవిస్తుంది, మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు, మనుషులందరి చేత మీరు హేళన చేయబడతారు, మనుషులందరికీ మీరు అప్పగింపబడ్డారు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు, వాటిల్లో మీరు జీవించాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరగబడవచ్చు, మాట్లాడవచ్చు, పగ సాధించవచ్చు, కానీ అది మన పంద కాదు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే హేళనకు అప్పగించుకుంటావో ఆయన మహిమ పరచబట్టమే కాకుండా ఆ మహిమకు మనల్ని యోగ్యులుగా ప్రభు మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపవాది చెప్పకయ్యే చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఇంత పతనమైపోయిన మీరు, ఇంత దిగజారిపోయిన మీరు బలులు అర్పించి బలవంతులవుతారా అంటాడు. వాడి నోటనే ఒక ఆన్సర్ మనకి. ఇప్పుడు బలవంతులు ఎలా అవుతున్నారు వీళ్ళు? బలులు అర్పించి అనగా ప్రార్థన చేసట బలవంతులు అవుతున్నారట. ఈరోజు మనకు శోధన వచ్చినా, సమస్య వచ్చినా, హేళన వచ్చినా, అపహాస్యం వచ్చినా, ఆత్మీయ జీవితంలో ఆ శోధనను జయించడానికి దేవుడిచ్చిన ఆయుధం ఏమిటంటే ప్రార్థనా జీవితము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీరు బలులు అర్పిస్తే బలవంతులు అవుతారా? ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానంటే, శాంసన్ బలవంతుడే, కానీ అతడు పడిపోయాడు. ఇప్పుడు అపవాదికి వచ్చిన ఆన్సర్ ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసినా నువ్వు కట్టుకోలేవు అంటే దాని ఉద్దేశం ఏంటి? నీ ప్రార్థనను పాడు చేస్తుంది. నువ్వు ఉపవాసం ఉన్న నీ వల్ల కాదు, కాలిపోయాయి, పెంట కుప్పగా ఉన్నాయి, నీ బ్రతుకు అలా దిగజారిపోయింది, ఇక నిన్నెవడు లేవనెత్తడంటాడు. ఎందుకని? శాంసన్ ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు, ఫిలిస్తీన్లను చంపగలిగిన బలం ఇచ్చాడు. అంత బలవంతుడు పడిపోవటం వాడు అపహాస్యం చేస్తుంటాడు, మీ వల్ల కాదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వాస్తవాన్ని ఆలోచన చేయండి.
విస్తారంగా రాత్రులు పనిచేయటానికి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడానికి కూడతారు. కానీ గంట సేపు యథార్థ హృదయంతో గంట సేపు మీరు ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఉండగలుగుతారా? వాడేదో ఒకటి చెప్పి మిమ్మల్ని అపహాస్యం చేస్తాడు. నీ వల్ల కాదు, 10 నిమిషాలు కూడా నీ వల్ల కాదు అంటాడు వాడు. అర్ధగంట సేపు కూడా నీ వల్ల కాదు అంటాడు. ఈరోజు ఒక సవాలుగా తీసుకోండి ఈ మాట. ఈరోజు ఈ మాట మీరు సవాలుగా తీసుకొని ప్రియదేవుని బిడ్డలారా, సంపాదించుకోవడానికి నీకు సమయం ఇస్తున్నాడు. అడ్డగోలు పనులు చేయడానికి నీకు సమయం ఇస్తున్నాడు. వ్యర్థంగా సమయం అంతా వృధా చేయడానికి నీకు సమయం ఇస్తున్నాడు. ప్రార్థనకు సమయం ఇవ్వట్లేదు, బైబిల్ చదవటానికి సమయం ఇవ్వట్లేదు, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం కొరకు సమయం ఇవ్వట్లేదు. 2-3 కలిసి నా నామాన్ని గణపరిచినప్పుడు నేను అక్కడ ఉంటానని ప్రమాణం చేసిన దేవుడు సహవాసంలో ఎన్నో దురుద్దేశంతో కూడిన మాటలు, వ్యసనముతో కూడిన మాటలు, ఇచ్చకపు మాటలు, ముసలమ్మ కబుర్లకు వస్తున్నాయి. కానీ కూర్చొని ఒక ఆత్మ గురించి ప్రార్థన, ఒక పడిపోయిన కుటుంబాన్ని గురించిన ప్రార్థన, అయ్యో వాళ్ళ కుటుంబంలో కలవరం రేపుతున్నాడు దుష్టుడు అని వాళ్ళ కుటుంబాన్ని మధ్యలో పెట్టుకొని ప్రభుకు విజ్ఞాపన చేయగలిగిన ప్రార్థన ఈరోజు మనం చేయగలుగుతున్నామా? అందుకే ప్రభు అన్న మాట ఏమిటంటే, ఒక్క గడి అయినా మీరు మెలకువతో ఉండలేరా? అది ప్రభువుని కాపాడటానికి చెప్పిన మాట కాదు. శోధకుడు ఇలా శోధిస్తాడు. లేత మొక్కనైనా నాకే ఇన్ని శ్రమలు, లేత మొక్కనైనా నాకే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు. మీరు తట్టుకోవాలంటే, మీరు నిలబడాలంటే మీకు కావలసింది ప్రార్థనాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన ఉండదో సనుగుడు ఆ కుటుంబంలో ఉంటుంది. మీరు ఇది ముద్రించుకోండి మీ హృదయంలో. మీ వల్ల కానిది మరొకటి చేస్తున్నప్పుడు నీలో పుట్టుకొచ్చేది హేళన, నీలో పుట్టుకొచ్చేది కపటం. నీ వల్ల కానిది నువ్వు చేయగలుగుతావు, కానీ నీకు ప్రార్థన లేదు. నువ్వు చేయగలుగుతావు, నీకు సహవాసంలో ఒక పట్టు లేదు. నువ్వు చేయగలుగుతావు, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు. నువ్వు చేయగలుగుతావని దేవుడికి తెలిసే నిన్ను ఎన్నిక చేశాడు. కానీ నీ నిర్లక్ష్యం, నీ దగ్గర నుంచి ఆ ఉద్యోగం తీసి దేవుడు ఇంకొనికి ఇస్తే నీకు మొట్టమొదట కలిగేది ఎగతాళి స్వభావమే, ఎగతాళి స్వభావమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్వభావాన్ని జయించటానికి ఈ కడవరి దినాలలో వాటి మధ్యలో నీ మంటని చల్లార్చుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా బలం పొందుకుంటున్నారో ఒక మాట మనం చదువుదాం. నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పని చేస్తూ ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. చూడండి, వాళ్ళు ఎలా బలపరచబడ్డారంటే అపహాస్యకుల మధ్యలో, హేళన చేసేవారి మధ్యలో ఒక పక్క గోడ కడుతున్నారట. ఒక చేత్తో గోడ కడుతూ తాపి పట్టుకొని మరొక చేత్తో ఖడ్గం పట్టుకున్నారట. ఈ ఖడ్గంతో శత్రువును సంహరిస్తూ ఒక చేత్తో గోడను కడుతూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ సంబంధంగా నువ్వు మందిరం కట్టే విషయంలో నీవు కట్టబడే అంతవరకు నీలో ఆసక్తి చల్లారిపోకూడదు. అదే సమయంలో నీవు వాడిని ఎదిరించే విషయంలో నీ మోకాళ్ళ అనుభవం తగ్గిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధము చేయటం అంటే ప్రార్థనా జీవితం. యేసు ప్రభు దినమెల్లా అవమానపరచబడుతూ, హేళన చేయబడుతూ, నిందించబడుతూ ఆయన సాగుతూ వెళ్ళాడే కానీ ఎక్కడ ఆగిపోలేదు. రాత్రికాల సమయంలో మోకరేసి గెస్తెమనే తోటలో ప్రభుతో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆయన లోకాన్ని జయించి ఒక మందిరంగా కట్టబడ్డాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేములో పతనమైపోయిన మందిరం ఎలా కట్టబడిందంటే, తిరస్కారం కలిగిన ప్రజల మధ్యలో, వ్యతిరేకుల మధ్యలో, హేళన చేసేవారి మధ్యలో
అలాగున కొనసాగుతూ ఒక పక్క పని మీద దృష్టి, మరో పక్క శత్రువు మీద దృష్టి. ఒక పక్క పని పూర్తి చేయాలన్న తపన, మరో పక్క శత్రువుని జయించాలనే తపన. ఈ రెండు కలిసి వాళ్ళు చేసిన కారణంగా అక్కడ దేవునికి మహిమకరంగా మందిరం కట్టబడ్డది. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ మందిరమైనా నా మందిరమైనా ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న ఈ మందిరాలలో ఒక పక్క హేళన మధ్యలో, అవమానాల మధ్యలో వాళ్ళని ప్రేరేపిస్తున్న దుష్టుని బంధిస్తూ, వాళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తూ, వాళ్ళని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తూ, నా పని ఆగిపోకుండా ముందు కొనసాగించేయని ప్రార్థన చేస్తూ, ఒక పక్క పని పూర్తవ్వాలి, మరో పక్క అపవాది నశించిపోవాలి. ఈ కార్యాలు జరిగినప్పుడే నీ ఒక మందిరంగా కట్టబడతావు. ఆ రోజు మందిరం కట్టబడ్డ వెంటనే గొప్ప సంతోషంతో కూడిన కేక. ఈరోజు మన ఆనందం ఏంటో తెలుసండి, నీవు మందిరంగా కట్టబడ్డప్పుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు మోసపరుచుకోకు, నిన్ను నువ్వు మోసపరుచుకోకు. హేళనలు, అవమానాలు, అపహాస్యాలు ఇవి నీకు ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నావనడానికి ఒక సూచనగా నువ్వు తీసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బాధ లేదు, ఏ చింత లేదు, నేను వస్తున్నాను వెళ్తున్నాను, నన్ను ఎవరు ఏమనకూడదు, నా ప్రవర్తన మంచిది, నేను పరిశుద్ధురాలను పరిశుద్ధుడను, నాకు అన్ని విషయాలలో యోగ్యత ఉంది అనుకున్నావా? నువ్వు నామకార్థంగా బ్రతుకుతున్నావు, నామకార్థంగా బ్రతుకుతున్నావు. కనుక రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నావు. ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో నీకు అలసడి కలుగుతుంది, డిస్టర్బ్ కలుగుతుందంటే నువ్వు ఆ సమయంలో ఒక రోషాన్ని తెచ్చుకో. ఇది అపవాది పని, వీరి గురించి ప్రార్థన చేయకుండా, ఈ విషయంలో ముందుకు సాగకుండా నన్ను అడ్డుకుంటున్నాడు వాడు, కట్టకుండా వాడు అపహాస్యం చేయాలని నువ్వు వెంటనే గ్రహించు. నువ్వు బైబిల్ తెరిచావా, నీకు ఎదురుగా ఏదో ఒకటి వస్తుంది. నీవు చదవాలనుకొని మనసులో స్థిరపరచుకున్న అధ్యాయాలు ఏమైతే ఉంటాయో అవి చదివే వరకు ఫోన్ ఎత్తకు, నువ్వు పక్కన పడి. అది మరణకరమైన వార్తే కానివ్వండి, అది బిడ్డలు దూర ప్రాంతంలో ఉండి వారి అవసరతలు కూడా చేసే ఫోనే కానివ్వండి, నువ్వు ఒక సమయాన్ని నిర్ణయించుకో. ప్రతి దానికి సమయము కలదు అని బైబిల్ సెలవిస్తుంది. నీ ప్రార్థనకు సమయం లేదా? ఆశీర్వాదాలు కావాలని సమయం కొరకు కనిపెడతావు, స్వస్థత కావాలి ప్రభు అని ఉపవాసం ఉండి కనిపెడతావు. ప్రార్థనకు సమయం లేదా? బైబిల్ చదువుకోవడానికి సమయం లేదా? ఈరోజు నలుగురు ఫ్రెండ్స్తో కలిసి అనవసరంగా వాళ్ళతో టైం వేస్ట్ చేస్తున్నాను, ఎలాగైనా వాళ్ళతో కలిసి నేను కూర్చొని ప్రభుని గణపరచాలి అని ఒక ఆలోచన రాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకున్న సమయము కొంచెము, అది వాడికి తెలుసు. అది పాడు చేయాలని తిరుగుతున్నాడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది నీ మీద ఆధారపడింది, నీ మీద ఆధారపడింది. కనుక ఈ కడవరి దినాల్లో ఏ విధం చేతనైనా మనలో ఉన్న ఆసక్తిని చల్లార్చుకోక, నువ్వెంత ప్రకటించినా, ఎంత సాక్ష్యం చెప్పినా, ఎంత పాట పాడినా నీ భక్తిని మెచ్చకపోవచ్చు, నీ కుటుంబాన్ని మెచ్చకపోవచ్చు, వ్యక్తిగతంగా నీ అవమానపరచవచ్చు, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి. నేను అంటున్నాను, వాళ్ళు కాదు మెచ్చేది, నా దేవుడు మెచ్చి నీకు ఆ ఘనతనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తలాంతు ఆయనది, పరిచర్య ఆయనది, ప్రతిష్ట ఆయనది. కనుక వాటి విషయంలో నువ్వు రోషము కలిగి ఉండు, చల్లార్చుకోకు. అలాంటివి సంభవిస్తున్నప్పుడు నీ గుండె మండాలే కానీ చల్లారిపోకూడదు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును కాక. ఆమేన్.